మీరు ఈ 11 రోజులు ఇచ్చేటువంటి ప్రచారం యావత్ భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తుంది, ఆనందిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే పసుపు కుంకుమ వచ్చిందో తిరుపతి నుండి ఇక్కడ చేసినటువంటి దాన్ని ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి కొంచెం కొంచెంగా ఇక్కడ వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా, సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మన బడా గణేష్ ఖైరతాబాద్ కర్ర పూజ అయితే వినాయకుని యొక్క కర్ర పూజకి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. లాస్ట్ టైం అయితే ఇంతమంది అయితే లేరు. ఈసారి అయితే అసలు ఊహించినంత చాలా అంటే చాలా మంది వచ్చారు. చాలా ఇబ్బంది పడైతే వీడియో అయితే మీకోసం అయితే తీయడం జరిగింది. ఎంత ఇబ్బందులు పడినా కానీ మీకైతే వీడియో చూపెట్టడం కోసం అయితే నేనైతే వీడియో అయితే తీయడం చేశాను. ఖైరతాబాద్ గణేష్ యొక్క కర్ర పూజ అయితే చాలా బాగా అయితే జరిగింది. మన ఎమ్మెల్యే గారు కానీ, విజయారెడ్డి గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే వచ్చైతే మనకు చాలా అయితే బాగా అయితే చేయడం జరిగింది. చాలా మంది క్రౌడ్ అయితే రావడం అయితే జరిగింది. మీకైతే అక్కడి యొక్క వీడియో అయితే మేము ఎంత కష్టపడ్డామో ఎమ్మెల్యే గారు మాట్లాడింది కానీ, విజయారెడ్డి గారు మాట్లాడింది అయితే ఒక మన వినాయకుడి యొక్క పూజలు కానీ పనులు కానీ ఏ విధంగా జరుగుతాయైతే మనకైతే చెప్పడం అయితే జరిగింది. మీరైతే ఈ కర్ర యొక్క పూజ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో చూడడం జరిగింది. ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ఎమ్మెల్యే గారు అయితే కర్ర పూజ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కర్రకు బాగా అయితే పసుపు అయితే రాసి, పసుపు కుంకుమ వేసి, పూలదండ వేసి అయితే కొబ్బరికాయ కొట్టి అయితే పనులైతే వినాయకుని పనులైతే ప్రారంభించడం అయితే జరిగింది. కర్ర పూజ ఎలా జరిగిందో అయితే మీకైతే వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూపించడం జరిగింది. ప్రతి సంవత్సరం అయితే ఇదే విధంగా జరుగుతుంది. కాకపోతే ఈసారి అయితే సోషల్ మీడియా అయితే చాలా మంది వచ్చారు. అరే నేను నిల్చుంటున్నా, నేను రాజ్ కుమార్ మంచి చూసుకుంటారా పొజిషన్లు. అరే అరే తేజ बोला गणेश महाराज की, बोला गणेश महाराज की, बोल कहता हूँ गणेश महाराज की. जरूर बेटा, जरूर दामा కొంచెం మీనా చూసి బాబాయ్ అందులో మొట్టమొదటి పూజా కార్యక్రమంలో ఈరోజు కట్టే ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి కర్ర పూజ అయిన తర్వాత సెప్టెంబర్ 14 నుండి ఇక్కడ 11 రోజుల వరకు ఖైరతాబాద్ లో గణేశుడు మరి ఇక్కడ కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ కార్యక్రమం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉత్సవాలు జరగడానికి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లను మాకు చేయించి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు, పోలీసు, R&D, GHMC, వాటర్ వర్క్స్, ఇతర డిపార్ట్మెంట్స్ అందరితో కోఆర్డినేషన్ తో ఇక్కడ 11 రోజులు జరిగేటువంటి ఈ ఉత్సవంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి సంవత్సరం ప్రభుత్వము సహకరిస్తున్నందుకు మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మెట్టు సాయి గారు
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా మొట్టమొదటి పూజా రోజు ఇక్కడ వినాయకుడిని మొట్టమొదటి పూజా రోజు యూత్ కమిటీ వారు వారి ఆటపాటలతో విఘ్నేశ్వరుని ఇక్కడ శంకుస్థాపన జరిగేటప్పుడు ఆ పూజా కార్యక్రమంలో భాగస్వామ్యం మొదలవుతుంది కాబట్టి ఆటంకాలన్నీ పక్కకు తొలగి ఇచ్చి గణేశుడు అందరి మీద చక్కగా చూడాలని, అందరి ఆశీర్వాదం ఆయన మీద ఉండాలని, అందరి మీద ఆయన ఆశీర్వాదం ఉండాలని. ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ వినాయకుడి యొక్క ప్రారంభం కాకముందు మొదటి పూజకు ఇక్కడికి వచ్చేసి మొదటి పూజలో మేమందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి పెద్దలు స్థానిక శాసనసభ్యులు హైదరాబాద్ వినాయకుల అసోసియేషన్ గౌరవ అధ్యక్షులైన దానం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఈ రోజు మొట్టమొదటి పూజా కార్యక్రమం హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున కర్ర పూజ జరిగింది. ఇప్పుడే అనిల్ కుమార్ యాదవ్ గారు, విజయరెడ్డి గారు ఆర్తి పూజ అవుతుంది అక్కడ. విజయరెడ్డి గారు, అదేవిధంగా ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు, వీణా మాధురి గారు, మహేష్ యాదవ్ గారు, వెంటు సాయి గారు, అదేవిధంగా మంగళాథ్ రాజు గారు, వెంకట్ గారు, మహేందర్ బాబు, అశోక్ భాస్కర్ గారు, ప్రవీణ్ గారు, రమేష్ గారు, సీను గారు, రాజు గారు, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిగతా అన్ని పార్టీల వారు ఇక్కడ సహకరిస్తారు. పార్టీలకు అతీతంగా జరిగే ఏకైక పూజ హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగే పూజకి అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాము. అదేవిధంగా మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గోల్ గణేష్ మహారాజుకి ఓకేనా? ఫ్రెండ్స్, మన ఖైరతాబాద్ కర్ర పూజ అయితే ఎంత ఘనంగా జరిగిందో, ఎంత మంది చాలా మంది వచ్చారు, ఎంత ఇబ్బందులు పడ్డామో చూసారు కదా. కర్ర పూజతో పాటు వినాయకుని యొక్క విగ్రహం ఏ విధంగా ఉంటుందో ఫోటో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీకైతే ఈ వీడియో తర్వాత అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వినాయకుని యొక్క ఫోటో రిలీజ్ చేయడం జరుగుతుంది, చూస్తూ ఉండండి.